ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త ట్విస్ట్ నెలకొంటోంది. నిజంగా సిట్ అధికారులు రోజుకో బాంబు పీల్చుతున్నారు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో. స్వయాన ఈ రోజు విషయానికి వస్తే గనక బీఆర్ఎస్ అధినేత అలాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా ట్యాప్ అయిపోయింది. ఎస్, కుటుంబ సభ్యులే చేశారా లేక తన అన్న కేటీఆర్ చేయించారా అనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఎందువల్ల, ఎందుకంటే గత బీఆర్ఎస్ హయాంలోనే కవిత ఫోన్ ఎందుకు ట్యాప్ చేయించారు, ఎందుకు ట్యాంపరింగ్ గురైంది, ఎవరు చేయించారు, ఆ కుట్ర కోణం వెనుక ఎవరున్నారనే దానిపై ఇప్పుడు సిట్ విచారణలో నిగ్గు తేలే అంశాలుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి అప్డేట్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో ట్విస్ట్ నమోదవుతోంది. సిట్ విచారణలు తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఫోన్ కూడా ట్యాంపరింగ్ గురైంది. సాక్షాత్తు సిట్ దీన్ని ఐడెంటిఫై కూడా చేసింది. కవిత ఫోన్ ట్యాప్కి గురైందని అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. తన ప్రభుత్వంలోనే, తమ కుటుంబ పాలనలోనే కూతురు కవిత ఫోన్ ఇలా ట్యాంపరింగ్కు గురవడంపై అంతా షాక్ తిన్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే కవిత ఫోన్ను ఎవరు ట్యాప్ చేయించారు, ఎందుకు చేయించారు, ఎందుకు చేయించాల్సి వచ్చింది, ఎవరి లబ్ధి కోసం, కవితపై తన కుటుంబ సభ్యులు కావచ్చు, పార్టీ వాళ్ళు కావచ్చు, ఎవరు చేయించుంటారు, ఇలా అనేక అంశాలు ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ ప్రత్యర్థులతో సినీ రాజకీయ వ్యాపార ప్రముఖుల ఫోన్ సంభాషణలను రహస్యంగా విన్నారనే విషయం ఇప్పటివరకు వినిపించింది. అయితే తాజాగా సొంత కుటుంబ సభ్యుల ఫోన్లని బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేయించారనే టాక్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజమని, కేటీఆర్ కేసీఆర్తో ఉన్న పరిచయంతో తన అన్న జగన్ తన ఫోన్తో పాటు తన భర్త ఫోన్ ట్యాప్ చేయించారని సాక్షాత్తు ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి వైఎస్ షర్మిల నిన్నటికి నిన్న వైజాగ్ ఎయిర్పోర్ట్లో మీడియా ఎదుట ఆరోపించడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఒక విషయం. ఇక కేటీఆర్ కేసీఆర్తో జగన్కు ఉన్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయిందని నేరుగా షర్మిల చేసినటువంటి కామెంట్స్ దుమారం రేపగా ఈ కేసులో తెలంగాణకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా బాధితురాలేనని, ఆమె ఫోన్ కూడా ట్యాప్ చేసి సంభాషణలను విన్నారనే టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో రాజకీయంగా కవిత దూకుడుగా వ్యవహరిస్తూ బలమైన నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో ఆమె దూకుడుకు చెక్ పెట్టేందుకే కవిత సంభాషణలను కేటీఆర్ విన్నారా లేక అధికారులతో ఉన్న పరిచయం కొద్దీ మరెవరైనా ఆ పని చేయించారా అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్న మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావు 4వసారి ఇవాళ సిట్ అధికారులు ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే పలుమార్లు ఆయన విచారించిన అధికారులు తాజాగా SIB మాజీ DSP ప్రణీత్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావుకు పలు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన సమాధానాలు చెప్పేందుకు ముందుకేసినట్లుగా తెలుస్తోంది. పదే అడిగినా చెప్పిన సమాధానం చెబుతున్నట్లుగా సమాచారం. దీంతో తీవ్ర అసహనానికి గురైన సిట్ అధికారులు సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తునకు ప్రభాకర్ రావు ఏమాత్రం సహకరించడం లేదంటూ త్వరలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించబోతుందట సిట్. అదే కోర్టు ఆయనకిచ్చిన రిలీఫ్ రద్దు చేయాలని పిటిషన్ కూడా దాఖలు చేయబోతున్నారట సిట్ అధికారులు. అదేవిధంగా ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ చేసేందుకు కూడా నాంపల్ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్లుగా కూడా మా అధికార యంత్రాంగం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నిందితులను వరుసగా విచారిస్తున్న సిట్, మరోవైపు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ దర్యాప్తును స్పీడప్ చేస్తోంది. ఈ క్రమంలోని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వ హయాంలో మాటలతో చెప్పలేనన్ని దారుణాలు జరిగినట్లుగా తెలుస్తోంది. వేలాది మంది ఫోన్లను రహస్యంగా వినడమే కాకుండా ఆ వాయిస్లను వారికే వినిపించి బెదిరించడం, వారి కదలికలను ముందుగానే పసిగట్టి వారిని నిలువరించడం కూడా ఆ దారుణాలకి తెరదీసినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వాయిస్ డేటా ట్రాన్స్ఫర్ కోసం అధికారులు పెద్ద సంఖ్యలో పెన్ డ్రైవ్ వినియోగించినట్లుగా తెలుస్తోంది. దాదాపు 5 నుంచి 6 వేల పెన్ డ్రైవ్స్ కొనుగోలు చేసి ట్యాప్ చేసిన ఫోన్ కాల్ సంభాషణలకు సంబంధించిన వాయిస్ డేటాను తమకు ఆ పని అప్పగించిన అధికారులకు లేదా లీడర్స్కు పంపించినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఫోన్ ట్యాపింగ్ కోసం వినియోగించిన పెన్ డ్రైవ్స్పై సిట్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అంత భారీ సంఖ్యలో పెన్ డ్రైవ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, వాటి ద్వారా ఎవరెవరికి సంభాషణలు వినిపించారు, వాటిలోని డేటా ఇప్పుడు సురక్షితమేనా, ఈ దిశగాని ఇప్పుడు సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు ఏపీకి కూడా పాకడంతో తెలుగు రాష్ట్రాలను ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం షేక్ చేసేస్తోంది. ప్రస్తుతం కేసు విచారణను తెలంగాణ పోలీసులు డీల్ చేస్తున్నారు. ప్రభాకర్ రావును రాష్ట్ర ప్రభుత్వం
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి మరి అమెరికా నుంచి వెనక్కి రప్పించగలిగింది. ఆయన్ను ప్రశ్నిస్తున్న క్రమంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే రివ్యూ కమిటీ సభ్యులుగా ఉన్న నాటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్, గతంలో కీలక హోదాల్లో పనిచేసిన మహేందర్ రెడ్డి, నవీన్ చంద్ వంటి అధికారుల నుంచి సిట్ అధికారులు ముఖ్యమైన సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. వీరి వద్ద ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు టీం తప్పుడు సమాచారం ఇచ్చి ట్యాంపింగ్ కోసం అనుమతి పొందినట్లుగా సిట్ నిర్ధారణకు వచ్చింది. దీంతో పౌరుల వ్యక్తిగత భద్రతతో కూడుకున్న ఈ అంశంలో రేవంత్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేపుతోంది. ఈ కేసులో ఒకవేళ సిబిఐ కనుక ఎంట్రీ ఇస్తే వ్యవహారం మరోలా ఉండబోతుందనే టాక్ కూడా వినిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్తే మరిన్ని ట్విస్టులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాలన్నీ పక్కన పెడితే సాక్షాత్తు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి తనయ ఎమ్మెల్సీ కవిత కూతురు తన ప్రభుత్వ హయాంలోనే తన కుటుంబ పాలన చేతుల్లో ఉండగానే కవిత ఫోన్ ట్యాంపరింగ్ గురి కావడం అనేది ఇప్పుడు సర్వత్రా షాక్కు గురి చేసింది. నిజంగా బీఆర్ఎస్ శ్రేణులను కూడా ఒకంత కలవరపాటు గురి చేస్తోంది. ఏమిటి అసలు బయట వాళ్ళది చేశారంటే ఓకే, కనీసం సొంత ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి, ఆ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఉద్యమాల్లో జాగృతి అనే పేరుతో ఉద్యమాలు నడుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గ్రాఫ్ పెంచినటువంటి ఒక కుటుంబ సభ్యురాలకి కవిత పైన సొంత ఇంటి వాళ్ళే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఒక గుసగుసలైతే ఇప్పుడు బీఆర్ఎస్ వర్గాల్లోనే జోరుగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఆమె రాజకీయంగా ఎదుగుదలకి మాజీ మంత్రి కేటీఆర్, తన అన్న కేటీఆర్ అడ్డుపడిపోతున్నారా? ఈ మేరకు ఆయన ముందుగానే గ్రహించి తన ప్రభుత్వ హయాంలోనే వాళ్ళ యొక్క ప్రభుత్వ హయాంలోనే తన చెల్లి కవితకు చెక్ పెట్టే చేసే ప్రయత్నాలు ఆ రోజు నుంచే ప్రారంభించారా నిజంగా అనేది తెలియాల్సి ఉంది. సిట్ అధికారులు రోజుకో ఒక ట్విస్ట్ తోటి వస్తున్నారు. మరి రేపు ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏ విధంగా మీడియా ముందుకు వస్తారు, ఏ విధంగా రేపు ఎవరు ఫోన్ ట్యాప్ అయిందని సిట్ అధికారులు చెప్పబోతున్నారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశంగా మనం చెప్పక తప్పదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.